రంగారెడ్డిలో ఐఎంఏ హాల్లో యశోద ఆసుపత్రి ప్రముఖ లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నవీన్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న క్యాన్సర్లలో లివర్ క్యాన్సర్ ఒకటిగా మారుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాటీ లివర్, హెపటైటిస్ బి, సి వైరస్లు, అధిక మద్యపానం లివర్కు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని తెలిపారు. లివర్ డ్యామేజ్ను సైలెంట్ కిల్లర్ గా అభివర్ణించిన ఆయన కాళ్లు వాపులు, పొట్ట ఉబ్బరం, లివర్ క్యాన్సర్ వంటి లక్షణాలు బయటపడే వరకు చాలా మందికి వ్యాధి ఉన్న విషయానికి తెలియదన్నారు. అప్పటికే వ్యాధి ముదిరిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే క్రమం తప్పకుండా రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలని సూచించారు. హెపటైటిస్ వైరస్లు చాలామందికి తెలియకుండానే శరీరంలో ఉండి క్రమంగా లివర్ను దెబ్బతీస్తాయని చెప్పారు. తట్టుకోలేదు అన్నప్పుడు ఆపేస్తామట. ఆ స్టేజ్ వచ్చేంత వరకు మనకి ఏమి సింటమ్స్ ఇవ్వదు. అందుకని లివర్ డిసీజ్ ఎప్పుడు కూడా మనము సైలెంట్ కిల్లర్ అంటాం. నేను చాలాసార్లు చాలా వీడియోస్లోనే కూడా చెప్పాను. లివర్ డిసీజెస్ అంటే సైలెంట్ కిల్లర్. ఎందుకంటే లాస్ట్ స్టేజ్, ఎండ్ స్టేజ్ వచ్చేంత వరకు ఏమి సిమ్టమ్స్ ఇవ్వదు. మనకు తెలిసేసరిపోతుంది కారణాలు. మెయిన్ కారణాలు లివర్ ఇట్లా పాడడానికి 3 మెయిన్ కారణాలు ఉన్నాయి. ఒకటి ఆల్కహాల్. ఓకే, మనందరూ తెలుసు ఆల్కహాల్ లివర్ పాడవుతుందని చెప్పండి, రైట్? సో పర్టికులర్లీ కోవిడ్ దాటిన తర్వాత ఇంకా ఆల్కహాల్ కన్సంప్షన్ చాలా ఎక్కువైపోయింది. దాంతో లివర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ చూస్తున్నాం. అదే కాకుండా వైరల్ హెపటైటిస్ అంటే పర్టికులర్ హెపటైటిస్ బి అండ్ సి అనే 2 వైరస్. ఓకే, ఆ 2 కూడా లివర్లో కూర్చొని మెల్లింగా తెలియకుండా డ్యామేజ్ చేసి లివర్ సిరోసిస్ అంటే ఎండ్ స్టేజ్ లివర్ అంటే అడ్వాన్స్ గా పాడైపోయిన తర్వాత సిరోసిస్ వచ్చిన తర్వాత అప్పుడు మనకి సింటమ్స్ వస్తాయి. అప్పుడు ఏమీ తెలియదు. 2వ కారణం. 3వ కారణం విచ్ ఇస్ మోర్ బిగ్గర్ ప్రాబ్లమ్ ఈజ్ ఫ్యాటీ లివర్. లివర్లో కొవ్వు చేరుకుంటాం. లివర్లో కొవ్వు చేరుకుంటాం వలన లివర్లో అలాగే వెళ్ళి ఆల్కహాల్ ఎట్లా డ్యామేజ్ చేస్తుందో ఈ ఫ్యాట్ లివర్ కూడా అలాగే డ్యామేజ్ చేస్తూ లివర్లోకి వాపు నుంచి స్కారింగ్ నుంచి సిరోసిస్ స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ స్టేజ్ లిమిట్స్ ఏదైతే రికమెండెడ్ లిమిట్స్ ఉంటాయో దాంట్లోనే తీసుకోవాలి. అండ్ అది ఆ లిమిట్ అనేది ఒక్కొక్కటి వేరీ అవుతుంటుంది. ఓకే, కొంతమందికి వస్తారు నా దగ్గరికి, ఆ లీటర్ తీసుకున్న రోజుకి ఏం అవ్వలేదు అంటారు. కొంతమందికి 1 గ్లాస్ తీసుకుంటారు, వారానికి నాకు ప్రాబ్లం వచ్చింది. ఒక్కొక్కరు జెనెటిక్ పట్టు ఉంటుంది, జీన్స్ పట్టు ఉంటుంది. ఓకే, మన బాడీ మన బాధ్యత. ఓకే, వాళ్ళని తీసుకున్నారు, నాకు ఇంకేం తక్కువ తీసుకుని నాకు వచ్చిందంటే నీకు వచ్చిన ప్రాబ్లం అది, నీ హెల్త్ ప్రాబ్లం అది, నువ్వు చూసుకోవాలన్నమాట. అర్థమైంది కదా? సో అలా ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, 2వది ఇంపార్టెంట్ పాయింట్, మన దేశంలో కోలాన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ కూడా బాగా పెరుగుతుంది. ఓకే, పెద్ద పేగు క్యాన్సర్లు ఎట్లా వస్తాయంటే ఫస్ట్ చిన్న పుట్టగొడుగుల్లా వస్తాయి పేగులో. పాలిప్స్ అంటాం మెడికల్ టర్మ్స్లో. ఆ పాలిప్స్నే మెల్లిమెల్లిగా పెరిగి క్యాన్సర్గా మారుతుంది. ఇది ఒక 15-20 సంవత్సరాల క్రితం ప్రపంచంలో పర్టికులర్లీ వెస్ట్రన్ కంట్రీస్లో లైక్ యూకే కానీ యూఎస్లో కానీ ఈ కోలాన్ క్యాన్సర్స్ నెంబర్ 1 క్యాన్సర్ ఉండేది ఇన్సిడెంట్స్లో. అంటే వచ్చే క్యాన్సర్లలో అన్నింటిలోకి మొదటి స్థానంలో ఉండేది కోలాన్ క్యాన్సర్. ఇప్పుడు ఈ కెమెరా పరీక్షలు చేయడంతో కొలనోస్కోపీ అంటాం. ఓకే, కెమెరా పరీక్షల ద్వారా పెద్ద పేగు చూడటం వలన ఈ పాలిప్ స్టేజ్లో అంటే పుట్టగొడుగుల స్టేజ్లోనే అది కట్ చేసి తీసేయగలుగుతున్నారు. కాబట్టి అలా క్యాన్సర్ నిర్మూలించగలుగుతున్నారు. కాబట్టి అది 1వ స్థానం నుంచి 8వ స్థానానికి దాన్ని నెట్టగలిగారు. దీన్నే బౌల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం. అంటే పేగులో మనం పరీక్ష చేసుకుని ప్రతి ఒక్కరికి వెస్ట్రన్ కంట్రీస్లో, అంటే మీరందరూ యూఎస్లో కానీ యూకేలో ఉన్నారనుకోండి, 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి కొలనోస్కోపీ చేయించుకోమని లెటర్ వస్తుంది, చేయించుకోండి అని చెప్పి. కెమెరా పరీక్ష చేయించుకున్న అట్లాంటి వాళ్ళకి 100 మందిలో 10 మందికి పాలిపులు కనిపించింది. ఒకరికి క్యాన్సర్, ఇంకా 10 మందికి పాలిప్స్. ఆ పాలిప్స్ ఆ పుట్టగొడుగులు తీసేసామనుకోండి, అలా 10 మందికి క్యాన్సర్ తొలగించేసినట్టే కదా మనం కదా. సో అట్లా చాలా మందికి కోలాన్ క్యాన్సర్ తగ్గించగలిగారు. అలా మన ఇండియాలో కూడా బాగా పెరుగుతున్నాయి. సో అందుకని అందరూ బాధ్యతగా 45 ఏళ్ళు దాటిన వాళ్ళు, 45 ఏళ్ళు కాకపోతే కనీసం 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా కొలనోస్కోపీ చేయించుకుంటే మంచిది. ఈ పాలిప్ అంటే ఎర్లీ స్టేజ్లో మనం కట్ చేసి తీసేయగలిగితే అది ఫ్యూచర్లో మనకి క్యాన్సర్గా మారకుండా మనము ఆపగలుగుతాం. ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నది. అవేర్నెస్ తెలుసుకోవాలి.
అవగాహన రావాలి, అట్లాగే మనము దాని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే మనకి ఈ క్యాన్సర్స్, ఈ పెద్ద పేగు ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, ఓకే, ఇవన్నీ లేకుండా మనం హెల్తీగా ఉండొచ్చు. అది ప్రొవైడ్ చేయడమే. ఒకవేళ కనుక ఎవరికన్నా అన్ఎక్స్ప్లెయిన్గా బరువు తగ్గుతున్నారు, ఆర్ మోషన్ హ్యాబిట్ మారింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు రోజుకి ఒకసారి వెళ్ళేవారు, ఇప్పుడు రోజుకు 2 సార్లు వెళ్తున్నారు, ఆర్ రోజుకి వెళ్ళేవాళ్ళు 3 రోజులకు ఒకసారి వెళ్తున్నారు, ఆర్ అంతకుముందు 3 రోజులకు ఒకసారి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు రోజుకి ఒకసారి వెళ్తున్నారు. అది కూడా మోషన్ హ్యాబిట్ మారినట్టే కదా, చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిటే కదా, మోషన్ హ్యాబిట్ మారింది పద్ధతి. అలా నెల కంటే ఎక్కువ ఉంది అలాంటి వాళ్ళకి ఇగ్నోర్ చేయకూడదు. దట్ కుడ్ బి చిహ్నం ఆఫ్ క్యాన్సర్. అలాగే మోషన్లో బ్లడ్ పట్టడం, తెలియకుండా వెయిట్ తగ్గటం, ఓకే, పొట్ట నొప్పి వారం కంటే ఎక్కువ అలాగే కంటిన్యూస్గా ఉండటం, అలాగే పొట్ట మంట నెల కంటే ఎక్కువ ఉంటుంది, ఆర్ తిన్నప్పుడు అడ్డుపడుతుంది, ఫుడ్ తిన్నప్పుడు అడ్డుపడుతుంది, వెళ్ళట్లేదు కిందకి, ఇలాంటి ఏమైనా లక్షణాలు ఉంటే ఇగ్నోర్ చేయకుండా వెంటనే గ్యాస్ట్రోంటరాలజిస్ట్ని కలవాలి. ఇవన్నీ కూడా మనం మెడికల్ టర్మ్స్లో రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అంటాం. రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అంటే ఇవన్నీ క్యాన్సర్కి దారి తీసే సిమ్టమ్స్, క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉండే సిమ్టమ్స్ అన్నమాట. సో అందుకని ఇగ్నోర్ చేయకుండా కంపల్సరీగా ఇట్లా ఉన్న వాళ్ళకి వచ్చి చూపించుకోవాలి. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా ఇవన్నీ కూడా మనకు అవగాహన తెలిస్తేనే మనం చేయగలుగుతాం కదా. సో అందుకని అందరికీ కూడా మీ తరఫున అందరికీ అవేర్నెస్ వస్తుందని కోరుకుంటున్నాను. సింపుల్ బ్లడ్ టెస్ట్, హెపటైటిస్ టెస్ట్ చేయించుకొని నెగిటివ్ అయితే వ్యాక్సినేషన్ చేయించుకోండి, ఆల్కహాల్ కన్జంప్షన్ లిమిట్ చేసుకోండి, ఫ్యాట్ లివర్ తగ్గించడానికి ఎక్సర్సైజులు చేయాలి, డైట్ చూసుకోవాలి, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ అన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి, వ్యాక్సినేషన్ చేయించుకొని హెపటైటిస్ బిని ఇందాక చెప్పినట్టు, కోలాన్ క్యాన్సర్కి రెగ్యులర్గా కొలనోస్కోపీ చేయించుకోండి. సో దట్ మన కళ్ళు మనం పొడుచుకుంటున్నట్టు అనుకోండి. సో అలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి కొన్ని లివర్ డ్యామేజ్ చేయడానికి, ఆయన పరీక్ష చేస్తే తెలుస్తుంది. కామన్ థింగ్స్ ఆర్ ఆల్కహాల్, ఫ్యాటీ లివర్ అండ్ వైరల్ హెపటైటిస్ ఇందాక చెప్పినట్టు, ఓకే, లివర్ పాడవడం వల్ల. కానీ అదర్ కారణం కూడా వెతుకుతాం. యాజ్ అ గ్యాస్ట్రోంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్గా, లివర్ స్పెషలిస్ట్ కూడా చూస్తాం. ఓకే, ఇవన్నీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం 2030కి. మనకి అప్పుడు స్మాల్ బాక్స్ ఎట్లా ఎరాడికేట్ చేయగలిగాం, అట్లాగే దీన్ని కూడా హెపటైటిస్ కూడా ఎరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తామన్నమాట 2030. ఈ వ్యాక్సినేషన్ అనేది ఒక్కొక్క డోసు, టీకా డోసు జనరల్గా 80 రూపాయల నుంచి 100 రూపాయలు ఉంటుంది. 25 lakhs సుమారుగా, 20 to 25 lakhs ఉంటుంది సుమారుగా వ్యాక్సినేషన్. ఇన్ఫ్యాక్ట్ పుట్టిన చిన్నపిల్లలందరికీ 2005 తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేసేస్తారు. టీకా ఇస్తారు కదా, ఇమ్యునేషన్ షెడ్యూల్ ఇస్తారు కదా. సో దాంట్లో హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఉంది.